ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితా త్వం మాతా త్వం దయతి తనయస్త్వం ప్రియా సుహృత్ త్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చసి జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహపితవైవాస్మి హిబరః. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయగా విశేషమైనటువంటి పర్వదినం ఈ యొక్క వైశాఖ మాసంలో జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు మనం బంగారం, వెండి మొదలగునటువంటి వస్తువులన్నీ కూడా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఎందుకంటే అక్షయం అంటే క్షయము కానిటువంటిది, అంటే శాశ్వతమైనదిగా ఈ యొక్క ఏ వస్తువు అన్నప్పటికీ కూడా మనకి శాశ్వతాన్ని ఇస్తేదంటారు ఈ యొక్క అక్షయ తృతీయ నాడు. ఈ అక్షయ తృతీయ నాడు మనం ఏదైనా ఒక కార్యం తలపెట్టినా, ఒక శుభప్రదమైనటువంటి కార్యం, అది ఒక వ్యాపారంలో మనం పెట్టుబడులే కావచ్చు, ఒక సంస్థలో మనం జాయిన్ అవ్వటం కావచ్చు, అలాగా ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజున మనం చేసేటువంటి కార్యం నిర్విఘ్నంగా కొనసాగించి మనకి ఆర్థిక పరంగా శాశ్వతాన్ని కలుగజేస్తుంది ఈ యొక్క అక్షయ తృతీయ నాడు. ఈ రోజున మనం ఏ పని ప్రారంభించినా కూడా ఎటువంటి గడియలు కూడా మనం చూడనక్కర్లేదు. ఎందుకంటే అలాంటి విశేషమైనటువంటి రోజు ఈ యొక్క అక్షయ తృతీయ. అయితే ముఖ్యంగా ఏంటంటే మన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడం కోసం ఈ యొక్క అక్షయ తృతీయ రోజున లక్ష్మీ ఆరాధన చాలా ముఖ్యం. అయితే ముఖ్యంగా కొన్ని రాసుల వారు లక్ష్మి యొక్క ఆరాధనలో, ఈ యొక్క లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధనలో విశేషమైనటువంటి ఫలప్రదానిచ్చే కొన్ని శ్లోకాలను మనం గనక ఈ రాసుల వారు గనక ఆ రోజున గనక అనుసంధించినట్లయితే వారికి ఈ 5 రాసుల వారికి రాజయోగం పడుతుందన్నట్లుగా కూడా మనకి శాస్త్ర ప్రమాణంగా కొన్ని తెలుగుపడుతుంది. అయితే ముఖ్యంగా మనం ఈ బంగారం, వెండి అనేది ఎప్పుడు కొనుగోలు చేయాలి, అసలు ఈ రోజున ఈ అక్షయ తృతీయ నాడు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది కొన్ని విషయాలుగా మనం తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ రోజున తిథిద్వయంగా ఉంటుంది. అంటే శుక్రవారం కూడా వచ్చింది, అమ్మవారికి విశేషమైనటువంటి రోజు. అలాగే ఉదయం 5:48 వరకు కూడా మనకి విధి ఉంటుంది. తరువాత తృతీయ ప్రారంభమవుతుంది 6 తర్వాత. అలాగా మరుసటి రోజు మనకి ఎప్పటి వరకు ఉంటుంది, తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ఉంటుంది. అంటే తిథి విధియ తదియ ద్వయంతో కూడినటువంటి ఈ శుక్రవారం మనకి సూర్యోదయాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఆ రోజున తదియ ఉంది కాబట్టి మనకి ఈ యొక్క శుక్రవారం నాడే ఈ యొక్క అక్షయ తృతీయగా మనం శాస్త్ర ప్రమాణికంగా మనం తీసుకోవచ్చు. అయితే ఈ యొక్క బంగారం, వెండి మనకు కొనుగోలు చేయడానికి ఉదయం 6 గంటల నుండి 9:15 వరకు, 9:15 వరకు, మరియు 11:25 నుండి 12:15 వరకు, అలాగే సాయంత్రం 6:25 నుంచి మనకి 8:50 వరకు ఈ యొక్క బంగారం, వెండి కొనుగోలు చేసినట్లయితే వారికన్నిటికీ కూడా శుభప్రదమైనటువంటి సమయంగా కూడా పెద్దలు మనకి నిర్ణయించారు. అలాగే ఆ రోజున మనం బంగారాన్ని కొనుగోలు చేయటం వలన లక్ష్మి యొక్క మనకి ఇంట్లోకి వస్తుంది కాబట్టి మనకి లక్ష్మి అనేది ఆ యొక్క గృహంలో స్థిరత్వంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వెండి ఎందుకంటే శుక్రగ్రహానికి అధిదేవత మరియు చంద్రుడికి కూడా సంబంధించినటువంటిది ఒక వెండి. అయితే శుక్రుడు లేదా ఏం చేస్తాడంటే ఇంట్లో ఉన్నటువంటి అన్నింటికీ కూడా ఆనందాన్ని, సౌకర్యాల్ని
బాధ్యత వహించేటువంటి గ్రహం కాబట్టి శుక్రగ్రహం, అటువంటి శుక్రగ్రహానికి అనుకూలంగా మనం వెండిని కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ ముఖ్యంగా ఈ బంగారం వెండే కొనుగోలు చేస్తారండి, ఇది మనం చేయలేని వాళ్ళు అనేది కాదు. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు మనం చేయవలసినటువంటి అధిష్టాన దేవత ఏదైతే ఉందో లక్ష్మీదేవి 5 గుణాలుగా మనకి చెప్పబడింది. ఒకటి ఏంటంటే ఐశ్వర్యంలో 5 రకాలు ఉంటాయి. ఒకటి బంగారం, వెండి, ఆహారం, మనకి సంపదనిచ్చే మనకి ధాన్యం, మళ్ళీగా భూమి మరియు సంతానం, మనల యొక్క హితాన్ని కోరిగేటువంటి మనుషుడు. ఈ 5 కూడా మనకి ఐశ్వర్యాన్ని కలుగజేస్తాయి. ఒకటి ఏమనుకున్నామంటే అమ్మవారి యొక్క బంగారం, వెండి. మూడో చూసారా ధాన్యం. మనకి ధాన్యం ఉంటే కానీ, మనకి ధాన్య సంపద ఉంటేనే కానీ మనం ప్రపంచాన్ని మీద మనం ఉండగలుగుతాం. అలాంటి ధాన్యం కూడా మనకు ఒక సంపద కింద చెప్తుంది. అలాగే ఈ భూమి మరియు మనం ఉన్నటువంటి సంతానం, మన యొక్క హితము కోరేటువంటి మనుషులు, వీళ్ళందరూ కూడా మనకి ఐశ్వర్యంగా ఉంటారనమాట. అయితే ఇదే రోజు మనకి శుక్రవారం కాబట్టి మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈ 5 రాసుల వారికి ఈ యొక్క అక్షయ తృతీయ నుండి రాజయోగం పడుతుంది అన్నట్లుగా చెప్పాం. కాబట్టి ముఖ్యంగా వీరు ఈ అక్షయ తృతీయ నాడు చేయవలసింది ఏంటంటే, ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క లక్ష్మీ నారాయణులతో కూడినటువంటి శ్లోకం, ఒకే శ్లోకంలో లక్ష్మీ నారాయణుడు కూడా అనుసంధించవలసిన శ్లోకాన్ని గనక వీరు గనక పఠించి ఆ రోజున యొక్క స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే వారి యొక్క సంపదకు శ్రేయస్సుకు కూడా అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. అదేంటంటే నమో నమః శ్రియహి తుభ్యం విశ్వాయచ నమో నమః, నమో నమః ప్రకృత్యైతే విష్ణవేతే నమో నమః. ఈ శ్లోకాన్ని గనక అనుసంధించి బ్రాహ్మణులు గనక స్వయం పాకం గనక ఇచ్చినట్లయితే ఈ అక్షయ తృతీయ నాడు వారి యొక్క సంపద శ్రేయస్సు కూడా ఉంటుందని ఈ యొక్క మేషరాశి వారికి చెప్తుంది. మళ్ళీ ఒక శ్లోకం అదే అనుసంధానం, నమో నమః శ్రియై తుభ్యం విశ్వాయచ నమో నమః, నమో నమః ప్రకృత్యైతే విష్ణవేతే నమో నమః. ఒకటి మేషరాశి. 2 కర్కాటక రాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటిది ఈ యొక్క శ్లోకం. మీరు ఈ శ్లోకాలనే అనుసంధించడం కాదండి, ఈ యొక్క అక్షయ తృతీయ నాడు మంత్రపఠనంతో కూడా మన యొక్క సంపదకి మనకి ఒక బంగారం వెండి కొనుగోలు చేయటం వల్ల కాకుండా మన యొక్క అన్నింటికి ఒక ఇతరులకు దానాలు చేయటం, కొంతమంది చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు, బ్రాహ్మణులకి స్వయం పాకిస్తారు, వస్త్రదానం చేస్తారు. ఇలాంటివి చేసినా కూడా మంత్రం యొక్క అనుష్ఠానం అనేది కూడా మన యొక్క సంపదకి అన్నిటికీ కూడా మనకి ముఖ్యోధ్యాయకంగా చెప్తుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి శ్రీర్విష్ణు కమలా శాంగి లక్ష్మీర్వైకుంఠనాయక. శ్రీర్విష్ణు కమలా శాంగి లక్ష్మీర్వైకుంఠనాయక పద్మాలయ చతుర్బాహు క్షీరాబ్ది తనయాచ్యుత అని ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ యొక్క శ్లోకాన్ని గనక అనుసంధించి తమ యొక్క వస్త్రదానం కానీ బ్రాహ్మణులకి స్వయం పాకం కానీ ఈ యొక్క అనుసంధించే గనక శ్లోకంలో లక్ష్మీనారాయణలతో కూడింది కాబట్టి విశేషమైనటువంటి ఫలప్రదం ఇస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అలాగే మరొక రాశి కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారు అనుసంధించవలసినటువంటి శ్లోకం మాధవి పద్మనాభశ్చ స్వర్ణవర్ణ నిరీశ్వర సతీ పీతాంబరస్యాంత వనమాలి క్షమానగ. ఈ శ్లోకాన్ని కన్యారాశి వారు గనక 11 సార్లు అనుసంధించి ఆ యొక్క అమ్మని గనక లక్ష్మీ యొక్క నారాయణులు గనక ఆరాధించినట్లయితే వారికి లక్ష్మి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని మనకు చెప్తుంది ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అర్థంలో. అలాగే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ లక్ష్మీనారాయణులతో కూడినటువంటి శ్లోకం కాకుండా విష్ణు సహస్రనామం గనక పఠించినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సర్వమైనటువంటి ఫలప్రదంగా చెప్తుంది. అంటే దాన ధర్మాలు చేసిన,
వెయ్యి చేసినా కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామంలో అది ఏ ఒక్క శ్లోకం అయినప్పటికీ కూడా 27 నక్షత్రాలకి 108 శ్లోకాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క శ్లోకాన్ని అనుసరించినప్పటికీ కూడా వారికి ఆ యొక్క లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. అలాగే మకర రాశి, ఈ మకర రాశి వారు యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యాచ శోభనే, ఆత్మ విద్యాచ దేవీత్వం, విముక్తి ఫలదాయిని అని చెప్తుంది. ఈ యొక్క మకర రాశి వారు ఈ యొక్క శ్లోకాన్ని అనుసంధించితే సకలమైనటువంటి అభీష్టాలు నెరవేరకుండా సకల సంపదలన్నీ కూడా సిరుస్తాయి. ఈ రాశివారు ముఖ్యంగా ఇది చాలా వేద సమ్మతమైనటువంటి వేద ప్రామాణ్యంలో తీసుకున్నటువంటి శ్లోకాలు కాబట్టి మనం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి దాన ధర్మాలే కావచ్చు, పుణ్యక్షేత్రాల సందర్శనమే కావచ్చు, ఆలయంలో మనం అర్చన కార్యక్రమాలు చేయొచ్చు. ఏదెప్పటికీ కూడా మనం చేసే యొక్క అనుసంధానంతో కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఈ అక్షయ తృతీయ నాడు ఈ సమయంలో వారు చెప్పినటువంటి యొక్క బంగారం, వెండి కొనుగోలు మరియు బ్రాహ్మణులకి స్వయంపాకం, ఇతరమైనటువంటి వస్త్రదానాలు, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయటం, ఇలాంటి కార్యక్రమాలని సత్ఫలితం మన సత్ప్రవర్తనతో కూడినటువంటి పెద్దలు ఆచరించినటువంటి విధానాన్ని గనక ఆచరించినట్లయితే ఈ యొక్క వారికి అందరికీ కూడా లక్ష్మి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహం పొందుతారు. అలాగే మిగతా రాశుల వాళ్ళు ఈ 5 రాశుల వారికి ఏంటండి, మిగతా రాశుల వారు ఏం చేయాలని అనుకుంటారేమో, ఆ యొక్క మిగతా రాశుల వారు కూడా మనం చేసేటువంటి కర్మల్లో ఈ యొక్క విష్ణు యొక్క లక్ష్మితో కూడినటువంటి లక్ష్మీ అష్టోత్తరనామ శతనామం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఆ అక్షయ తృతీయ నాడు అనుసంధించినట్లయితే వారికి లక్ష్మి యొక్క అనుగ్రహంతో కూడినటువంటి నారాయణమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాశి వారికి గురుగ్రహం 10వ తారీఖు నుంచి విశేషమైనటువంటి ఫలప్రదం ఇస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆ రాశుల గురించి చెప్పడం జరిగింది. ఈ రాశుల వారు ముఖ్యంగా అనుసంధించి ఇక నా ఉంటే గనక ఆ యొక్క శ్లోకాన్ని మరొకసారి స్మరణ చేస్తూ స్వామి యొక్క కృపను అందరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజున మనం పొందుదాం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.